మాట్లాడుకుంటున్నాం 10 గంటలకల్లా పోలీసులు వచ్చారు ఎస్ఓటి వాళ్ళు. ఓకే, పోలీసు వచ్చిన తర్వాత పోలీసులు ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు డైనింగ్ టేబుల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అక్కడ మా డిషెస్ ఏవైతే ఉంటాయో డిషెస్ అన్ని కూడా అక్కడ కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి ఇదంతా చెక్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని నేను ఒకసారి నిలబడి అడగబోయాను. నా దగ్గరికే పోలీసు వారు వచ్చారు. సార్ మీరు కూడా ఇక్కడ ఉన్నారా అని అడిగారు. ఉన్నాము. ఏంటంటే సార్ ఏంటి ప్రాబ్లం అయింది, ఇక్కడ విదేశీ మద్యం ఉంది, ఇక్కడ లైసెన్స్ లేదు అన్నారు. అరే లైసెన్స్ లేకుండా ఇది ఎలా పెట్టారు? నేను వెంటనే పార్దుతో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే అన్న లైసెన్స్ విషయం ఇదంతా కూడా ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ చూసుకుంటున్నారు, మేనేజరే చెప్పాడు 25 మంది 30 లోపు అయితే ఏ లైసెన్స్ అక్కర్లేదు మేము చూసుకుంటాం అన్నాడు, మనం జస్ట్ డిస్కస్ చేసుకోవటానికి వచ్చామన్నా అని చెప్పాడు. సరేలే ఇప్పుడు చూడు లైసెన్స్ లేదంటున్నారు, ఇదేంటో క్లియర్ చేసుకోండి అని చెప్పేసి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాను. నేను బయలుదేరినప్పటికి 10:30 అయింది సార్. పార్దు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారంట. పార్దు వెళ్ళి సంతకం పెట్టాడు. పార్దు పైన ఎఫ్ఐఆర్ చేశారని తెలిసింది నాకు. నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే కేవలం బిజినెస్ పర్పస్, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దానికోసం ఏర్పాటైన సమావేశం తప్ప దానికి ఎలాంటి కలర్ ఇచ్చారంటే మాధురి పుట్టినరోజని, ఆ పుట్టినరోజు సందర్భంగా అక్కడ పార్టీ జరిగిందని ఫామ్ హౌస్ లో ఏవో మాదక ద్రవ్యాలు వాడారని అక్కడ ప్రచారం చేశారు. ఇదంతా రాంగ్, ఇదంతా ఫేక్ న్యూస్, ఇది అబద్ధం అని నేను క్లియర్ గా మీకు ఖండిస్తున్నాను. మాధురి పుట్టినరోజు 11వ తారీఖు కాదు, 12వ తారీఖు, అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తప్పకుండా మాధురి పుట్టినరోజు చేస్తాం. కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ కలిసి కూర్చొని మా ఇంటిలో చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేసుకుంటాం, తప్పే లేదు. అది మా ఇంట్లో కూర్చొని మేము చేసుకుంటాం డిన్నర్. అంతేగాని ఫామ్ హౌస్లకు వెళ్ళి 11వ తారీఖు 12వ తారీఖు పుట్టినరోజుని 11వ తారీఖు జరుపుకుంటారా? ఎవరైనా అలా చేస్తారా? పైగా ఆ ఫామ్ హౌస్ లో ఎటువంటి మద్యాన్ని పెట్టారు, ఏం పెట్టారు, అందులో ఇంపోర్టెడ్ ఏమున్నాయి, ఆ హుక్కా అంటే ఏంటో కూడా నా జీవితంలో నేను ఇంతవరకు అది సరిగ్గా చూడనే లేదు. అలాంటిది ఆ హుక్కా గురించి అన్నింటికి లింకప్ చేసి, ఆ పార్టీకి లింకప్ చేసి, ఆ పార్టీకి మాధురి పుట్టినరోజుకి లింకప్ చేసి దానికి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి ఇదంతా అభూత కల్పన. ఒకవేళ ఇది నిజం అనుకుంటే మీరు పోలీసు వారికి ఎంక్వైరీ చేయొచ్చు, పోలీసు వారికి అడగొచ్చు కదా, వాళ్ళే చెప్తారు. ఎఫ్ఐఆర్ వేసారా లేదా, వేస్తే ఎవరిపైన వేశారు, ఏంటి దొరికాయి అని వాళ్ళే చెప్తారు కదా సార్. ఒకవేళ ఎఫ్ఐఆర్ వేసినా అక్కడికి గెస్ట్ గా వెళ్ళినటువంటి మాకు ఆ మద్యానికి, ఆ డిన్నర్ కి, అందులో వాడే వంటకాలకి, భోజనాలకి మాకు ఏం సంబంధం ఉంటది? ఏ రకంగా మేము బాధ్యులు అవుతాం? అయితే పార్టీకే వెళ్ళకూడదా, ఫంక్షన్లకు వెళ్ళకూడదా? మరి హైదరాబాద్ లో చాలా ఫంక్షన్లు అవుతుంటాయి, చాలా మంది వెళ్తుంటారు వస్తుంటారు, సెలబ్రేషన్స్ అవుతాయి, మాకు చాలా మంది పిలుస్తుంటారు, వెళ్తుంటాము. వెళ్ళటమే తప్పు అని ఇంకా మాట్లాడితే ఇంకేం చేయలేదు. లేదు అలా ఏం కాదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వదలుచుకున్నాను మాధురి గారు మీకు కూడా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు మాట్లాడిన మాటల్లోనే మాధురి గారి బర్త్డే ఈరోజు, అట్ ది సేమ్ టైం పార్టీ జరిగింది, పార్టీలో సమ్ లిక్కర్ ఉంది, ఏదో విదేశీ లిక్కర్ ఉంది, దానికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారని మీరే చెప్పారు. అక్కడ హుక్కా ఉందని తెలుస్తూనే ఉంది ఎలాగో. సో అక్కడ ఉన్న విషయాలన్నీ లేదు మీరు సార్ మీరు మా పుట్టినరోజుకి ఆ పార్టీకి సంబంధం లేదు. నేను అదే చెప్పబోతున్నాను. లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్, దట్స్ వాట్ నేను అదే చెప్పబోతున్నాను శ్రీనివాస్ గారు. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ చిన్న అనుకోకుండా ఒక చిన్న ఇదైంది ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ అంటే యాజ్ యూజువల్ గా ఉంది. కాకపోతే మీ పుట్టినరోజుకి, మాధురి గారి పుట్టినరోజుకి పార్టీకి సంబంధం లేదనేది మేము ఒప్పుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. కాకపోతే మిగిలిన ఏ విషయాలు అయితే మేము చెప్పామో వార్తలు అవన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే అది మాధురి గారి పుట్టినరోజు కోసం కాదు, సమ్ వేరే పార్టీ కోసం. మరి అరెస్ట్ కావలేదు, మరి మాకు అరెస్ట్ అవ్వలేదు కదా సార్, మాకు సంబంధం ఏంటి? విషయం కూడా చెప్తున్నాను నందు గారు అక్కడ మద్యం బాటిల్స్ లేవని నేను చెప్పట్లా, ఉన్నాయి, అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఆ మద్యం బాటిల్స్ కి మాకు సంబంధం ఏంటి అని అంటున్నాను. ఆ లైసెన్స్ లేకపోవడానికి గెస్ట్లు అయినటువంటి మాకు సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. మేము వీఆర్ గెస్ట్స్, గెస్ట్ గా వెళ్ళాం.
అదే గెస్ట్ గా వెళ్ళిన మాకు ఆ మద్యానికి సంబంధం ఏంటి? లైసెన్స్ ఇప్పుడు మీరు ఒక పార్టీకి మాకు పిలిచారు సార్. First thing- మీ ఇంటికి వస్తాం సార్, మీ ఫంక్షన్ శ్రీనివాస్ గారు, మీ ఫంక్షన్ లో ఏం వాడారో మాకెలా తెలుస్తుంది? ప్లీజ్ allow me to give you a clarity. మాధురి గారు, వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ దట్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ న్యూస్ చెప్పినందుకు ఏదో గొప్పగా మేమేం ఫీల్ అవ్వడం లేదు. మాకు ఒక వార్త వచ్చింది, దాంట్లో చాలా విషయాలు గొప్ప అనుకోవట్లేదు కదా. ఆహా, ఒక్క నిమిషం చాలా బాబు, ఒక్క నిమిషం. ఒకసారి మీరు న్యూస్ చెప్పే ముందు స్టేషన్ లో కనుక్కున్నారా? అప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ మా స్ట్రింగర్స్ వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు మరి కాన్ఫిడెన్స్. ఇన్ఫర్మేషన్ లేకుండా మాధురి అరెస్ట్ దుబాడు మాధురి అరెస్ట్ అని ఎలా రాస్తారండి? మా ఇంట్లో పేషెంట్స్ ఉంటే, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటే చచ్చిపోతే మీరే బాధ్యులు అవుతారా? అది కేవలం మాకు మాత్రమే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి, అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు అలాగే వచ్చింది. వి ట్రై టు నో. అందరూ ఇవ్వాలా? ఇప్పుడు మీ దగ్గరికి మీరు వచ్చాం, ఒక్కలే మిమ్మల్ని ఇచ్చారు. కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం మేము అప్పటికే. అందరికీనండి. ఇచ్చిన వాళ్ళందరికీ అడుగుతున్నాను, మీరు న్యూస్ రాసే ముందు మాధురి అరెస్ట్ అయిందా లేదా తెలుసుకున్నారా? మాధురి మీద ఎఫ్ఐఆర్ పడిందా లేదా తెలుసుకున్నారా? స్టేషన్ కి ఫోన్ చేసి కనుక్కున్నారా? అడుగుతున్నాను. ఫస్ట్ చెప్పండి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్. ఆ క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒక్క విషయం, జస్ట్ లెట్ మీ